షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులారా, మరి సుక్కోతు పండుగకు సిద్ధపడుతున్నారు కదా. రేపు సాయంకాలం నుంచి మనకు సుక్కోతు పండుగ, మనకు మహావిశ్రాంతి ఆరంభం కాబోతుంది. అందరూ ప్రయాణాలు, మరి అందరూ సంసిద్ధంగా మరి నూతన వస్త్రాలతో సిద్ధపడుతున్నారని మేము భావిస్తున్నాము. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా గారు తనకు శిక్ష వచ్చింది. యెషయా ప్రవక్తను పంపించి యెషయా ప్రవక్త ద్వారా చెల్లెపరుస్తున్నాడు, హిజ్కియా నీవు నీ ఇల్లును చక్కబెట్టుకో, నువ్వు మరణం అవుతున్నావని. అప్పుడు వెంటనే హిజ్కియా గారు గోడ తట్టు తన ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడుస్తూ, అయ్యా నేను యథార్థ హృదయుడనై ఎలా నడుచుకున్నాను, నేను యథార్థ హృదయుడనై మీ నీతి నేను ఎలా అనుసరించానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దీనుడై ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. చూడండి, రాజును ఒక ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు తన దీన మనస్సు కలిగింది, దీనుడయ్యాడు. ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నేను ఏ రీతిగా యథార్థంగా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో, నా తప్పిదమును క్షమించు, మన్నించు అని వేడుకున్నాడు. బిడ్డలారా, ఎప్పుడు కానీ మనము పాపము చేసినప్పుడు లేక తప్పిదము చేసినప్పుడు లేక శిక్ష వచ్చినప్పుడు ఆ శిక్ష నుంచి మనం విడుదల పొందాలంటే మనము ధీరులమై, అయ్యా నేను యథార్థ హృదయురాలనై నేను ఎలా నడుచుకున్నాను, నన్ను దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు అద్భుతంగా ఏం జరిగింది? మళ్ళీ యెషయా ప్రవక్తను పంపించి యెషయా ప్రవక్త ద్వారా మళ్ళీ తెలియపరుస్తున్నాడు, అయ్యా నీ వ్యాధి నయమవుతుంది, నీ వ్యాధి స్వస్థత పొందుకుంటావు, నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడుతుంది. ఎంత గొప్ప చూడండి. రాజుకు, హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి వచ్చింది. మరణకరమైన వ్యాధి నుంచి స్వస్థత రావడమే కాదు, ఆయన ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు పరలోకపు తండ్రి. ఇది నిజముగా ఈ శ్రేష్టమైన గ్రంథములో మనకు ఇది ఒకటే ఒక సందర్భము. అంటే ఒక రాజు తనను తాను తగ్గించుకొని తను కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు అద్భుతము చేసిన పరమ తండ్రి. బిడలారా, మనెడల చేయడా, మన తప్పిదములను బట్టి కానీ మన అతిక్రమములను బట్టి కానీ మనము కూడా, అయ్యా నేను యథార్థవంతుడని నేను ఎలా నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకున్నామని మనము దీనులమై సాత్వికులమై మనం కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా పరమ తండ్రి మన ఆయుష్ను కూడా పొడిగించగలడు. పరమ తండ్రి ఆ విధంగా మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, హిజ్కియా గారికి తండ్రి తన కన్నీళ్లు విడుచుతూ ప్రార్థించినప్పుడు ఏ రీతిగా తన వ్యాధిని నయము చేసి ఆయన 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించారో అదేవిధంగా మా తప్పిదములను బట్టి మమ్మల్ని శిక్షించక మా వ్యాధులను కూడా నయము చేసి మా ఆయుష్ను కూడా పొడిగించాలి శక్తివంతులను మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేషువ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేషువ మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.